హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ B&V. ఈరోజు మిమ్మల్ని నేను ఐకియాకి తీసుకెళ్తాను. కంప్లీట్ ఐకియా మొత్తం టాప్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అన్నీ చూపిస్తాను. అయితే ఇందులో ఉన్న ఆఫర్స్ లైక్ ఈ జూన్ మంత్కి ఉన్న ఆఫర్స్ అండ్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఏం థింగ్స్ మీద ఎంత ప్రైస్ ఉంది అనేది నేను క్లియర్గా డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ చూపించే అన్ని హైలైట్స్. మ్యాక్సిమం ఈ వీడియోలో అన్నీ 300 లోపు, లైక్ 79 లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 68-70 రూపీస్ నుంచి 300 లోపు ఉండే ఐటమ్స్ చూపిస్తాను. ఎక్కడో కొన్ని కాస్ట్లీగా అంటే లైక్ 5000 కొన్ని ఐటమ్స్ తప్ప మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఐటమ్స్ 300 బిలోలో ఉండేటివే చూపిస్తాను నేను మీకు. మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఎవరైనా ఏదైనా ఎసెన్షియల్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. అంటే లైక్ కిచెన్ రిలేటెడ్, లివింగ్ రూమ్, బాత్రూమ్ రిలేటెడ్ ఐటమ్స్. ఎందుకు విజిట్ చేయమంటున్నానంటే వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి విత్ గుడ్ క్వాలిటీ. ప్రైస్ అంత తక్కువ ఉంది అంటే క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ లేదనమాట. ఆల్రెడీ నేను ఐకియా ప్రోడక్ట్స్ కొన్ని యూస్ చేస్తున్నాను కాబట్టి, 4 years నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. కాకపోతే ఫస్ట్ టైం ఇట్లా స్టోర్ విజిట్ చేయడం హైదరాబాద్లో ఇప్పటివరకు అవ్వలేదు. ఎందుకంటే మేము బెంగళూరు నుంచి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నేను ఈ స్టోర్ని. ప్రోటీన్ షేక్స్ అవి చేసుకోవడానికి కంటైనర్ చాలా మంచి క్వాలిటీతో ఉంది. 99 రూపీస్. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఇంటీరియర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఇది విజిట్ చేయాలి. టాప్ ఫ్లోర్లో అన్ని మాడ్యులర్ కిచెన్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ అంటే ఎట్లా సర్దుకోవాలి, చిన్న స్పేస్ ఉన్నా కానీ ఏవైనా అనే దాని గురించి రిఫరెన్సెస్ చాలా పెట్టుంటారు. మనకి అవి చూస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే అట్లానే చేసుకోవాలని లేదు కానీ మన స్పేస్కి తగ్గట్టు, మన బడ్జెట్కి తగ్గట్టు ఇట్లా రిఫరెన్సెస్ మాడ్యులర్స్ పెట్టుంటారనమాట. కిచెన్, లివింగ్ రూమ్, కిడ్స్ బెడ్రూమ్స్ అని, వార్డ్రోబ్స్ ఎట్లా పెట్టుకోవాలి అంటే వాళ్ళు అరేంజ్ చేసి దాని మీద వాళ్ళ ప్రైజెస్ వేసి ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్. మనకు ఒకవేళ నచ్చితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాటిని మనకి హోమ్ డెలివరీ కూడా చేస్తారు. ఆ హోమ్ డెలివరీ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ అనమాట. చూసారా, లివింగ్ రూమ్, స్టడీ రూమ్ ఇట్లాంటి మాడ్యూల్స్ అనమాట ఇవన్నీ. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ ప్రైస్ ఉంటుంది. మనం అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవి కొన్ని ఐటమ్స్ కిందన గ్రౌండ్ ఫ్లోర్లో కూడా, సర్క్యులర్ హబ్లో కూడా సెల్ చేస్తూ ఉంటారు. అండ్ అదేగాక ఇందులో పెట్టినవి, ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవి చాలా వరకు అంటే లైక్ ఈ మంత్ అంతా పెట్టుంటారు కదా, ఈ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో అట్లా కింద సర్క్యులర్ హబ్లో సెల్ చేయడానికి పంపిస్తారనమాట. అప్పుడు చాలా ఆఫర్స్లోటి సెల్ చేస్తారు. సో అట్లా ఈ మంత్ లాస్ట్ మంత్ది ఈ మంత్ సెల్ చేస్తున్నారు. అట్లా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. చూస్తున్నారుగా 3 sets ఆఫ్ బాస్కెట్స్. ఇవి 300 రూపీస్. అంటే పిల్లలవి ఏవైనా ఎసెన్షియల్ థింగ్స్, అట్లా మనవి ఏవైనా బెడ్కి దగ్గరలో పెట్టుకోవాలి, ఈజీ టు పిక్ అనుకునేవి లైక్ టవల్స్, స్మాల్ హ్యాండ్ కర్చీఫ్స్ అట్లాంటివి పెట్టేసుకోవచ్చు. సార్ట్ అవుట్ అయిపోతాయి. ఇది బాల్కనీ సిట్అవుట్ మాడ్యూల్ అనమాట. ఇట్లా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు అక్కడ రిఫరెన్స్ పెట్టి, దానికి వాళ్ళు పెట్టిన ఐటమ్స్లో మనకి ఏమైనా కావాలి అనుకుంటే వాటి ప్రైజెస్ కూడా పెట్టున్నారు. ఆ వైట్ కలర్ టేబుల్ ఒకటే 3500. ఇంకా నెక్స్ట్ చైర్స్ సెక్షన్కి వచ్చాము మేము. కంప్లీట్ అన్ని టైప్స్ లైక్ అల్యూమినియం హ్యాండిల్స్తో ఉండేటివి, ఫోల్డబుల్ చైర్స్, వుడ్తో చేసినవి, ఇట్లా సోఫా టైప్ ఉండేవి, వీటిని ఏమంటారో తెలియదు, ఈ బిగ్ చైర్స్, ఇట్లా ఈజీ చైర్స్, ఇవన్నీ 22,990 చూస్తున్నారు కదా. ఇది సెట్ అనమాట. ఒక చైర్ ముందు ఒక సెంటర్ టేబుల్ లాగా కూడా వచ్చింది. దీనికి ఒకటే సింగిల్ ముందు చూస్తున్నారు కదా అది. ఇవన్నీ జూట్ తోటి లైక్ జూట్ అంటారో ఏమంటారో, వుడ్ టైప్ అట్లాంటి వాటితోటి. అండ్ దీనికైతే ఈ చైర్కి అయితే సపరేట్గా ఏం వుడ్ యూజ్ చేశారు ఎట్లా అనేది కూడా మెన్షన్ చేశారు. అంటే క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఉంటారు అక్కడ. మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇష్టమైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ చిన్న బాస్కెట్స్, స్టోరేజ్ బాస్కెట్స్ 200. ఇవి బ్లాంకెట్స్ టైప్ ఉన్నాయి. ఇవి 500 ఈచ్. చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకోవడానికి కలర్ఫుల్ బ్లాంకెట్స్. గ్రీన్ కలర్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను.
అండ్ ఇదొకటి లివింగ్ రూమ్ మాడ్యూల్. మళ్ళీ చూస్తున్నారా, చిన్న స్పేస్లోనే అన్ని ఎంత నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు, అరేంజ్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఇంటీరియర్ ఐడియాస్ కోసం కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు ఇక్కడ. ఇవి వచ్చేసి కుషన్ కవర్స్. ఈ టైప్ అయితే ఒక ప్రైస్ ఉన్నాయి. కింద అక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవైతే 100 రూపీస్. వేరేవి ఎల్లో కలర్ అట్లాంటివి అయితే 300, 400 అట్లా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. కానీ ఇవంతా కుషన్స్ పైన వేసే కవర్స్. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ప్రైజెస్ కూడా చూపిస్తాను, మోడల్స్ అండ్ ప్రైజెస్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వెరైటీ ఉన్నాయి. ఇప్పుడు హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి, మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి జూన్లో. ఇంకా రైనీస్ ఎక్కువ స్టార్ట్ అయిపోతే మనం వెళ్ళలేము, పర్చేస్ చేయాలంటే కూడా అంత ఈ హైదరాబాద్ ట్రాఫిక్కి అంత మంచిగా అనిపించదు. సో పక్కా ఇప్పుడే వెళ్ళి మీకు నచ్చినవి గ్రాబ్ చేసుకొని రండి. నాకైతే ఈ ఫ్లవర్ వాజెస్ ఎంత బాగా నచ్చాయో, కానీ విన్ని ఉంటే పగిలేస్తుంది కదా, కింద పడేస్తే పగిలిపోతాయని నేను తీసుకోలేదు. ఎంత నచ్చాయంటే నేను ఈ వీడియోనే కాసేపు తీసాను. ఎంత రియలిస్టిక్గా అనిపించినాయో ఈ ఫ్లవర్స్. అండ్ ఈ బంచ్ సపరేట్ ప్రైస్, ఫ్లవర్ వాజ్ సపరేట్ ప్రైస్. ఫ్లవర్ బంచ్ వచ్చేసి 600, 599 అండ్ ఫ్లవర్ వాజ్ వచ్చేసి 999, 1000 రూపీస్. ఎంత క్యూట్గా ఉందో కదా. నెక్స్ట్ సోఫా కమ్ బెడ్. ఇది ఎట్లా సోఫాని బెడ్ ఎట్లా కన్వర్ట్ చేస్తారని చూపిస్తున్నారు. చాలా బాగుంది ఇది స్టాండర్డ్గా. దీని కాస్ట్ 54,990. నెక్స్ట్ ఇక్కడ మనం వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి, లేదంటే పిల్లలు హోంవర్క్స్ చేసుకోవడానికి అట్లా టేబుల్ లాగా ఫోల్డబుల్ టేబుల్. ఇది బాగుంది. అంటే మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. నాకు తెలిసి ల్యాప్టాప్స్కి వర్క్ చేయదేమో, కొంచెం ఇట్లా పిల్లలకి హోంవర్క్స్ అవి రాపించుకోవడానికి బాగుంటుందేమో, ఎందుకంటే కింద ఫ్యాన్ లాగా అట్లా ఏమి ఇవ్వలేదు కదా. ఇది 600, ఫోల్డబుల్. మంచిగా స్టాండర్డ్గానే ఉంది, యూజ్ అవుతుందండి, డ్యూరబుల్గానే ఉంది. చూసారా, అట్లా లెగ్స్ ఓపెన్ చేసేసుకొని వాడుకోవడమే. నెక్స్ట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఇంట్లో వర్క్ సెటప్ ఎట్లా చేసుకునేదానికని మాడ్యూల్ లాగా ఇచ్చారు. పోస్టర్ బాగుంది, నాకు నచ్చింది. అంటే సింపుల్గా మినిమలిస్టిక్గా ఉండాలి అని, ఎక్కువ కలర్ఫుల్గా ఉండకూడదు అనుకునే వాళ్ళకి బాగుంటుంది, సెట్ అవుతుంది అట్లా. అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అవి బ్లైండ్స్ చూసారా ఏసీ కింద, అట్లాంటివి అన్నీ ఉన్నాయి. ఇవి గ్లాస్ బాటిల్స్ హోల్డర్స్. చెప్తున్నాను కదా, ఇక్కడికి వస్తే సపోజ్ మనం ఒక లివింగ్ రూమ్ చేసుకోవాలి, మేక్ ఓవర్ చేసుకోవాలంటే, ఒక బెడ్రూమ్ మేక్ ఓవర్ చేసుకోవాలంటే, బాల్కనీ మేక్ ఓవర్ చేసుకోవాలంటే, ఏదైనా సరే ఒక ఐడియా అయితే పక్కా ఉంటుంది. మెయిన్గా కిచెన్ మేక్ ఓవర్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు ఒక ఐడియా వస్తుంది, లైక్ వాళ్ళు చేసినట్టే కాకపోయినా మన దగ్గర ఉన్న థింగ్స్ తోటి మనం ఎట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని. అబ్బా, నాకైతే ఈ సిట్అవుట్ ఐడియా సింపుల్గా ఎంత కోజీగా ఎంత మంచిగా అనిపించింది అంటే నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. నేనైతే అంజనీని ఇట్లాంటిది మనం సెటప్ చేసుకుందాం మనం కొత్త ఇల్లు కొనుక్కుంటే అని ఒకటే చెప్పాను. దీన్ని నేను ఎన్నిసార్లు చూసుకున్నానో నాకు అంత నచ్చింది. ఏముంది అని అనుకోవద్దు, నాకు మినిమలిస్టిక్గా అట్లా సింపుల్గా ఉంటే ఎంత నచ్చుతుందో. సో అందుకని చెప్తున్నాను నేను. ఇందాక స్టోరేజ్ బాస్కెట్స్ చూసారు కదా గ్రీన్ కలర్వి, అవి విత్ లిడ్ వస్తాయి. అండ్ ఈ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ ప్లాస్టిక్వి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి, చూపించాను కదా ప్రైజెస్. అండ్ ఆ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా వైట్ కలర్వి, అవి సపరేట్ ప్రైస్ వాటికి. ఇవి కూడా స్టోరేజ్ బాక్సెస్ 50 ఈచ్, వితౌట్ లిడ్ ఉంటాయి ఇవి. 200 ఇవి మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఏదైనా కర్చీఫ్స్ లేదంటే పెన్స్ అట్లాంటివి ఎసెన్షియల్స్ ఏవైనా ఉంటే టీపాయ్ పైన అట్లా పెట్టుకొని అవి మంచిగా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇవి నాకు విత్ లిడ్ ఉన్నాయి కానీ క్వాలిటీ నాకు ఏమంత మంచిగా అనిపించలేదు, ప్లాస్టిక్ ఏమంత బాగాలేదు. ఇవి టూల్ కిట్, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చో చూడండి ఎంత బాగున్నాయో. 500 ఇవి. ఒకటి ఈ స్మాల్ సైజ్ ఒక ప్రైస్ ఉంది, బిగ్ సైజ్ ఒక ప్రైస్ ఉంది. బిగ్ సైజ్ అయితే 700, స్మాల్ సైజ్ అయితే 500. నట్స్ బోల్ట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇవి స్టోరేజ్ బాక్సెస్ మళ్ళీ, కాకపోతే వీటికి లిడ్ ఉంటుంది కొన్నిటికి లేదు. కానీ ఇవి ప్లాస్టిక్ మెటీరియల్ కాదు, డిఫరెంట్ మెటీరియల్స్తో చేసున్నారు. ఓ గాడ్, ఇదైతే నాకు ఎంత నచ్చిందో, ఎంత క్యూట్గా ఉందో. గార్డెనింగ్ బాస్కెట్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో గార్లిక్ ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. 500. ఐరన్తో ఉంది, వుడ్ తోటి హ్యాండిల్ ఉంది. ఎంత క్యూట్గా ఉందో. ఈ గ్లాస్ జార్స్ కూడా బాగున్నాయి, టైట్గా ఉన్నాయి. ఇవి దానిపైన మెన్షన్ చేశారు మేడ్ ఇన్ చైనా అని చెప్పి. ఇది ఈచ్ 200 రూపీస్. మంచి ఎయిర్ టైట్ కంటైనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లైక్ స్నాక్స్, కుకీస్ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ గ్లాస్ జార్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది లిడ్తో ఉన్న బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్. ఇవి 200. దీంట్లో ఏమైనా పేపర్స్ అంటే ఇంపార్టెంట్ అనిపించినవి, పోకూడదు అనుకునేవి ఉంటాయి కదా, ఎప్పుడైనా తీసుకుని కరెంట్ బిల్స్ అట్లాంటివి ఏవైనా సేవ్ చేసుకునేవి, ఏవైనా నేను ఎగ్జాంపుల్గా అట్లా చెప్తున్నా, అట్లాంటివి ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు.
అండ్ చిన్నవి ఈ స్టోరేజ్ బ్యాగ్స్ నా దగ్గర ఒక 4 to 5 ఉన్నాయి, పెద్దవి బట్టలు పెట్టుకునేవి, అంత పెద్దవి. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత చిన్నవి. నేను పార్ట్ 2లో అందులో యాడ్ చేస్తాను నేను ఐకియా నుంచి ఏం పర్చేస్ చేసి యూస్ చేస్తున్నాను అనేది. ఇంకా ఇది ఒక మోడ్యులర్ లివింగ్ రూమ్ అనమాట. నాకు ఇందులో ఈ షాండ్లియర్ చాలా నచ్చింది. పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇంకొక ఎండ్ పుల్ చేస్తే క్లోజ్ అవుతుంది, గ్లోబ్ లాగా అనిపించింది. దీని ప్రైస్ 10,990. ఎక్కువ లైటింగ్ కావద్దు అంటే క్లోజ్ చేసుకోవాలి, ఎక్కువ కావాలి అంటే ఓపెన్ చేసుకుంటే అది లైటింగ్కి బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇందాక చూపించిన జార్స్, అట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద ఏదైనా స్నాక్స్ పెట్టి అట్లా. ఇది ఎక్స్టెండబుల్ డైనింగ్ టేబుల్, స్పేస్ తక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళు అట్లా పెట్టుకొని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ 200 రూపీస్కి కాఫీ మగ్స్ ఎంత బాగున్నాయో, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ స్టోరేజ్ కంటైనర్స్ కూడా ఉన్నాయి, లైక్ పల్సెస్, పప్పులు, బియ్యం ఏవైనా అలాంటివి స్టోర్ చేసుకోవడానికి. అవి దానిపైన నేమ్స్ రాసుకున్న అవసరం కూడా లేదు, కనిపించేస్తాయి కదా. నెక్స్ట్ రోస్టెడ్ కాఫీ బీన్స్, ఇవి 170 రూపీస్. ఈ రోస్టెడ్ కాఫీ బీన్స్ తోటి కాఫీ ఎట్లా చేసుకుంటారో నాకైతే ఐడియా లేదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. 200 రూపీస్లో జ్యూస్ గ్లాసెస్ వస్తాయి, ఈచ్ 200 రూపీస్. అవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అట్లా స్టూల్స్ పెట్టుకొని. అదే చూపిస్తున్నారు అక్కడ, స్టాండ్ లాగా ఉంది కదా అది వచ్చేసి స్టాండ్ సపరేట్ ప్రైస్ 200 రూపీస్. ఇది ఐస్ క్యూబ్ మేకర్ 100 రూపీస్ ఏమో, సారీ ఈ స్టాండ్ 300 రూపీస్. ఐరన్ ఇది, కానీ క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా ఈ స్టూల్స్ నాకు చాలా నచ్చినాయి, మంచి స్టాండర్డ్గా ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. ఎవరైనా చుట్టాలు వచ్చారు ఎక్కువ మంది అనుకుంటే దీన్ని కూర్చోడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎవరు లేనప్పుడు ఇంట్లో ఒక కార్నర్గా పెట్టుకొని, ఒక కార్నర్కి పెట్టుకొని దానిపైన ఒక ఫ్లవర్ వాజ్ అట్లా ఏదైనా ఐడల్ మంచిగా ఉండేవి అట్లాంటివి పెట్టుకోవచ్చు. 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది, బాగుంది అది. అండ్ ఈ కాఫీ మగ్స్ అగైన్. అండ్ ఈ స్టూల్స్ మడత కుర్చీలు అప్పట్లో మనం చిన్నగా ఉండేటప్పుడు ఉండేవి కదా అట్లా, కాకపోతే నాకు ఎందుకో అవి ఏమీ అంత స్టాండర్డ్గా అనిపించలేదు పైన ఉన్నటివి. 700 ఈచ్ అట్లా ఉన్నాయి. స్టోరేజ్ బాక్సెస్ 150 రూపీస్. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, భలే స్టాండర్డ్గా కూడా ఉన్నాయి. అండ్ అగైన్ ఇవి డ్రాస్లో ఉంటాయి, డ్రా లాగా ఉండి వాటిలో బాస్కెట్స్ అనమాట. అంటే లైక్ ఏదైనా ఆఫీసెస్ అట్లాంటి వాటిల్లో మంచిగా యూజ్ అవుతాయి పిల్లలవి. చూడండి మనకి రిఫరెన్స్ కూడా ఇచ్చారు ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు, ఏం స్టోర్ చేసుకోవచ్చు అని. కిడ్స్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అట్లాగా. అండ్ ఈ కిడ్స్ చైర్స్ అయితే నాకు భలే క్యూట్గా అనిపించి బాగా నచ్చాయి. స్టడీ టేబుల్, చైర్, స్టడీ టేబుల్ సపరేట్ ప్రైస్ అండ్ ఆ చైర్స్ సపరేట్ ప్రైస్. బ్యాక్ టు స్కూల్ అని చెప్పి కొన్ని థింగ్స్ పెట్టారు, వాటి మీద కూడా మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. పిల్లలకి స్టడీ టేబుల్ ఏవైనా బై చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఈ చైర్ పింక్లో భలే క్యూట్గా ఉంది, చూస్తున్నారు కదా, 6000. అండ్ స్టడీ టేబుల్, ఆ టేబుల్ సపరేట్ ప్రైస్. కావాలంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు, మనకు నచ్చిన టేబుల్ అట్లా మనం ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా అవర్ లోయెస్ట్ ప్రైస్ అని పెట్టారు. బ్యాక్ టు స్కూల్ ఆఫర్ కూడా నడుస్తుంది కొన్నిటి మీద. అండ్ ఈ బాక్సెస్ విత్ లిడ్స్, ఇవి 4 వస్తాయి ప్యాక్, 150 రూపీస్. మంచిగానే ఉన్నాయి క్వాలిటీ. ఇవి టేబుల్ మీద ఆర్గనైజర్స్, అంటే లైక్ మన వర్క్ టేబుల్ మీద కానీ పిల్లల స్టడీ టేబుల్ మీద కానీ పెన్సిల్స్, ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఆ 700 బ్యాగ్ మాత్రం చాలా బాగుంది, ల్యాప్టాప్ బ్యాగ్ లాగా. అండ్ ఇది వర్కింగ్ టేబుల్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి టేబుల్ అంటే కుదురుగా ఒక దగ్గరే కూర్చొని అట్లే వర్క్ చేసుకుంటే కూడా మంచిది కాదు కదా, కాసేపు నించొని కాసేపు కూర్చొని అట్లా వర్క్ చేసుకుంటానికి. మళ్ళీ మనం నించొని వర్క్ చేసుకునేటప్పుడు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అట్లా ఇచ్చారు. కొన్నిటికి ఇట్లా మనం మాన్యువల్గా ఇట్లా తిప్పుకోవాలి, కొన్నిటికైతే జస్ట్ ఇట్లా టచ్ చేస్తే పైకి కిందకి అవుతున్నాయి. అండ్ ఇది కూడా అగైన్ ఆర్గనైజరే అండి, 500. ఎంత బాగుందో, మెష్ టైప్ వచ్చి ఈజీగా వర్క్ స్పేస్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి అట్లాంటివి. ఇవి 100 రూపీస్. పెన్సిల్స్, పెన్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు పిల్లల స్టడీ టేబుల్ మీద. కంప్లీట్ ఈ సెక్షన్ మొత్తము వర్క్ స్పేస్ రిలేటెడ్ ఐటమ్స్. అవే పిల్లల డెస్క్లు, పిల్లలకి చదువుకునేవి అట్లాంటి డెస్క్లు, చైర్స్, వాటి రిలేటెడే ఉన్నాయి కంప్లీట్గా విత్ ప్రైస్ డీటెయిల్స్. నేను చెప్పాను కదా, ఇది జస్ట్ ఉట్టికి అట్లా టచ్ చేస్తే, అదొక టచ్ చేస్తే చాలు పైకి స్మూత్గా పైకి వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ నాయిస్. ఎంత కష్టం పడాల్సిన అవసరం లేదు. ప్రైస్ కూడా చూపించాను కదా నేను, ఎవ్రీథింగ్కి ప్రైస్ అండ్ అది ఎట్లా వర్క్ చేస్తుంది, అది ఏంటి అనేది కూడా నేను చూపిస్తున్నాను. వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. హైడ్రాలిక్ టైప్ అనమాట ఇది. చూసారా ఎంత పెద్దగా ఉందో, టేబుల్ కూడా మంచిగా ఉంది, కంఫర్ట్గా వర్క్ చేసుకోవచ్చు, స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది నాకు ఇది చూసిన తర్వాత ఎంత మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందంటే, నిజం చెప్తున్నా, ఆ సెటప్ చూసిన తర్వాత నా మైండ్లో ఒక గోల్ పెట్టుకున్నాను అనమాట. నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయ్యి నాకంటూ ఒక యూట్యూబ్
స్పేస్ అట్లా సెటప్ చేసుకోవాలి ఇంట్లో అన్నది అనిపించింది. మీరు నమ్మరు, మీకు ఎవరికైనా అంటే ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది, ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏదైనా మనకి కొన్ని చూసినప్పుడు చాలా అట్రాక్టింగ్ అనిపిస్తాయి. అవి ఫ్యూచర్లో మనం కూడా ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకోవాలి, మనం ఇల్లు కట్టుకుంటే ఇంటీరియర్ ఇట్లా పెట్టుకోవాలి, లివింగ్ రూమ్ ఇట్లా పెట్టుకోవాలి, కిచెన్ ఇట్లా పెట్టుకోవాలి అని ఒక్కొక్కటి అనిపిస్తాయి కదా, ఒక ఐడియా కూడా వస్తుంది. సో నాకు అట్లా ఆ యూట్యూబ్ సెటప్ చూసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా నచ్చేసింది. అట్లా సిల్వర్ ప్లే బటన్ కూడా రావాలి, అట్లా పెట్టుకోవాలి డిస్ప్లేలో అట్లా అనిపించింది నాకు. మీ అందరు సపోర్ట్ ఉంటే నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న హోప్స్ కూడా ఉన్నాయి. తొందరలోనే అచీవ్ చేస్తానన్న గ్యారంటీ కూడా ఉంది నాకు. మీ అందరూ దానికి నాకు బ్లెస్ చేసి సపోర్ట్ చేయాలి. అండ్ చూస్తున్నారు కదా, ఇది ట్రెడిషనల్ టైప్ కిచెన్ అండి. ఇది ఎంత క్యూట్గా ఉందో, ఆ లోటస్లు అవన్నీ. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నా కానీ ఎవ్రీ ఐటమ్కి నేను ప్రైస్ అండ్ అవి ఎట్లాంటి కంటైనర్స్ అవన్నీ చూపిస్తున్నాను. ఇప్పటివరకు చూపించినవన్నీ గ్లాస్ కంటైనర్సే. ఇవి కిచెన్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి అంట్లు కడుక్కోవడానికి పైన ఓపెన్ చేసి దాంట్లో లిక్విడ్ వేసేసుకొని స్క్రబ్బర్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇవి మనం పాలిథిన్ కవర్స్ వస్తాయి కదా ఏమైనా పర్చేస్ చేసినప్పుడు, అవన్నీ ఇందులో పెట్టేసుకొని ఆ హోల్స్లోంచి పుల్ చేసుకోవచ్చు. ఎంత క్యూట్ ఐడియా కదా, వాల్కి ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకొని. అండ్ ఇది 130 రూపీస్, మంచిగా ఉంది. ఇది బెస్ట్ బై. ఇది కొంటే మాత్రం అంటే చిందరబందరగా ఎక్కడో పెట్టేసి అట్లా పడేసి అట్లా కాకుండా అక్కడ నీట్గా పెట్టుకోవచ్చు. కిచెన్లో డ్రాస్లో మనం స్పూన్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా, ఆ డ్రాస్ లోపల పెట్టుకునే ఐటమ్ అనమాట ఇది. 300 400 399 బాగుంది. ఇది కూడా మంచి క్వాలిటీగానే ఉంది. ఇదంతా ఒక ఓవర్ లుక్ చూపిస్తున్నాను. కిచెన్ ఐటమ్స్, స్టోరేజ్ బాక్స్ ఇందాక మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వచ్చాం కదా అవి. అండ్ హాట్ చాక్లెట్ పౌడర్ 180 రూపీస్. చూస్తే కొంచెం టెంప్టింగ్ అనిపించింది కానీ తీసుకోలే, ఉంటే తాగుతానేమోనని. అండ్ అగైన్ ఇవి స్టోరేజ్ బాక్సెస్ పెద్దవి, బియ్యం పోసుకోవచ్చు, కందిపప్పు అట్లాంటివి పెద్దవి ఎక్కువ క్వాంటిటీ పోసుకునేవి 300 రూపీస్. అండ్ కుల్ఫీ మేకర్స్, ఐస్ క్రీమ్ మేకర్స్ మోల్స్ ఇవి 100 రూపీస్. ఎంత క్యూట్ కలర్స్ ఉన్నాయో, మంచి అట్రాక్టింగ్ కలర్స్లో కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్గా కూడా ఉన్నాయి. సమ్మర్ అయిపోయింది అనుకోండి, కాకపోతే ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ సమ్మర్కి పనికొస్తాయి. ఈ వాటర్ బాటిల్ 140 రూపీస్. ఇవి గ్లాస్ ఫుడ్ కంటైనర్స్. ఇవి లిడ్స్ సపరేట్ ప్రైస్ ఉన్నాయి. లిడ్స్ వచ్చేసి 150 రూపీస్. ఆ గ్లాస్ బౌల్స్ వచ్చేసి 279 రూపీస్. ఇది ఐస్ క్యూబ్స్ మేకర్స్ 100 రూపీస్. ఇది అంతే. ఆ గ్లాస్ బౌల్స్ విత్ లిడ్స్లో అయితే మంచిగా ఏవైనా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నవి కానీ, ఓవర్ నైట్ ఓట్స్, చియా పుడ్డింగ్స్ అట్లాంటివి ఏమైనా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. అండ్ ఆ స్టాండ్స్ వచ్చేసి బ్లాక్ కలర్వి. మనము గిన్నెలు అవి కడుక్కున్న తర్వాత ప్లేట్స్ పెట్టేసుకొని, గ్లాసెస్ అయితే ఆ హుక్స్ లాగా ఉన్నాయి కదా వాటికి రివర్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం చిన్న స్పేస్లో ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే అది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్. ఇది కూడా గ్లాస్వే 79 రూపీస్. క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఈ ట్రేస్ వచ్చేసి 60 రూపీస్. ఈ ట్రేస్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి. నెక్స్ట్ సెంటెడ్ క్యాండిల్స్ చూసాను, 12 అవర్స్ వస్తాయంట. అవి 80 రూపీస్. డిపెండ్స్ ఆన్ సైజు. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉన్నాయి, అన్నీ ఒకటే ప్రైస్ కాదు. ఇవి చిన్నవి ఒక ప్రైస్, పెద్దవి ఒక ప్రైస్ ఉన్నాయి. ఈ స్టూల్స్ అయితే 460 రూపీస్. వర్త్ బయింగ్. పక్కా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు, మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చే సెట్ ఐటమ్స్ అన్నీ బాత్రూమ్ ఎసెన్షియల్స్ అనమాట. ఇది 200 వాల్కి అటాచ్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కూడా ఎట్లా అటాచ్ చేసుకోవాలని. ఇంకా మనము డ్రిల్ చేయడము, అవి ఎక్కడన్నా తగిలించాలి అట్లాంటివి ఏం అవసరం లేదు. అటాచబుల్, డిటాచబుల్, ఈజీగా అటాచ్ చేయొచ్చు, ఈజీగా డిటాచ్ చేయొచ్చు. మేము ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. 4 ఇయర్స్ నుంచి కొన్ని ఐటమ్స్ యూస్ చేస్తున్నాను అన్నా కదా, అందులో ఆ బ్రష్ హోల్డర్స్ ఒకటి. అండ్ ఇవి వచ్చేసి మిర్రర్స్, అమ్మాయిల ప్రపంచం అనమాట. ఇది 5000 నుంచి ఉన్నాయి. 5000, 6000 అట్లా డిపెండ్స్ అనమాట. ఇవంతా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఎట్లా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ థీమ్స్ తోటి అట్లా. అంటే స్పేస్ ఆర్గనైజేషన్ ఎట్లా చేసుకోవాలి, 2-3 ఉంటే ఒకటే రూమ్లో ఇద్దరిని పడుకోబెట్టాలి, ముగ్గురు పడుకోబెట్టాలంటే బంక్ బెడ్ ఐడియాస్, అవి డిఫరెంట్ థీమ్స్ తోటి అట్లా. ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ పిల్లలవి. అండ్ వాళ్ళ రూమ్స్లో వేసుకునే కార్పెట్స్ కానీ, వాల్ లైట్స్ అట్లాంటివన్నీ ఇక్కడ పెట్టున్నారు డిస్ప్లేలో.
చెప్పా కదా, ఇక్కడికి వస్తే మనకు ఒక మంచి ఐడియా వస్తుంది ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. ఈ గ్రీన్ స్టోరేజ్ బాక్సెస్ చూపించాను కదా స్టార్టింగ్లోనే, అవి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి 250 అట్లా. ఈ స్టూల్ కూడా మేము యూజ్ చేస్తున్నాము 4 years నుంచి. 250 రూపీస్, మంచి వర్త్. క్యూట్ కలర్స్లో చాలా వెరైటీసే ఉన్నాయి. కిడ్స్ బెడ్రూమ్లో లైట్స్, వాల్స్కి లైట్స్ లాగా ఫిక్స్ చేసుకోవచ్చు, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అట్లానే ఆర్గనైజర్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇదొక థీమ్లో కిడ్స్ బెడ్రూమ్ ఆర్గనైజేషన్ మొత్తం అంతా ఏవి ఎక్కడ ఎట్లా సెట్ చేసుకోవచ్చు. ఆ ల్యాంప్స్ ఇందాక నేను చెప్పాను కదా వాల్ లైట్స్ అని చెప్పి, చూసారా క్లౌడ్స్ టైప్వి. ఇది మొత్తం జంగిల్ థీమ్లో వచ్చింది, ఎంత క్యూట్గా బాగుంది. మొత్తం అంతా కుషన్స్ కానీ ఏవైనా కానీ అన్నీ ఆ జంగిల్ థీమ్లోనే బాగున్నాయి. ఇది మొత్తం సాఫ్ట్ టాయ్ సెక్షన్. ఇక్కడ 1000 రూపీస్, ఆక్టోపస్లో అవైతే 1000 అట్లా ఉన్నాయి. పాండాసే కొంచెం తక్కువ రేట్ ఉన్నాయి, 300 రూపీస్. ఆ లాయన్ అయితే 2000 దగ్గర 2000 రూపీస్ అట్లా ఉంది. ఈ సాఫ్ట్ టాయ్స్ కూడా డిపెండ్స్, ఒకటి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఇంకా ఐకియాకి వెళ్ళాము అంటే వచ్చే వాళ్ళ దగ్గర ఏం కొనకపోయినా పక్కా ఈ స్పూన్స్ అయితే కొంటారు, ఎందుకంటే అంత చీప్ ఉన్నాయి. ద చీపెస్ట్ ప్రైజెస్ ఏంటి ఐకియాలో స్టార్టింగ్ అంటే ఈ స్పూన్సే, 25 రూపీస్ ఫర్ 4. ఇవి జామ్ బాటిల్స్, అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. బ్లూబెర్రీస్, మిక్స్డ్ ఫ్రూట్స్, ఆరెంజ్, హనీ అట్లా అని చెప్పేసి. అండ్ ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము, ఇంకా మంచి లంచ్ టైం అయిపోయింది 1 అట్లాగా. దీని తర్వాత సర్క్యులర్ హబ్లో వీడియోస్ తీసాను, ఎవ్రీ ఐటమ్ విత్ ప్రైజెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసానండి. అది నేను పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడికి లెంత్ ఎక్కువైపోయింది కదా, అందుకని తప్పకుండా పార్ట్ 2 కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అందులో. సో ఈ వీడియోని నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.